అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఇప్పుడు వచ్చేసి బీచ్ లో ఉన్నాము. ఎక్కడో తెలుసా, సౌదీ అరేబియా బీచ్ లో పిల్లలు ఆడుకోవాలి, స్విమ్ చేయాలంటే వచ్చాము. ఈ బీచ్ నేమ్ వచ్చేసి డైరెన్ నార్త్ బీచ్. బీచ్ అంతా కూడా చాలా బాగుంది, చుట్టుపక్కల గ్రీనరీతో పువ్వులతో. ఇక్కడ షెడ్యూల్ బోర్డ్ అని కూడా పెట్టారు, వింటర్ సమ్మర్ షెడ్యూల్ టైమింగ్స్ అని. అలాగే జోన్ 1, 2 and 3 అని కూడా పెట్టారు. మేము ఏ జోన్ లో ఉన్నాం కూడా తెలియట్లేదు, చాలా పెద్దగా ఉంది బీచ్ అయితే. మా బుడ్డిగాడు అటు వెళ్దామా ఇటు వెళ్దామా అని ఆటలాడుతున్నాడు, భయం వేస్తుందంట మెట్లు దిగడానికి. ఇక్కడ వార్నింగ్ బోర్డు కూడా అని పెట్టారు, వాటర్ నిటారుగా మరియు లోతుగా ఉంటుంది. అలాగే సూర్యుడు అస్తమించాక స్విమ్మింగ్ చేయకూడదు, పిల్లలు ఈత కొట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అని బోర్డు మీద ఉంది. అండ్ ఎమర్జెన్సీకి ఏమన్నా అయితే కాల్ చేయడానికి నెంబర్ కూడా ఉంది. మా వాడు చూసారా ఎలా వెళ్ళిపోతున్నాడు, స్విమ్ చేయవా అంటే చేయడంట. చిన్నగా ఉన్నప్పుడు వాటర్ లో బాగానే ఆడేవాడు, కొంచెం ఊహ తెలిసాక ఎందుకు వాటర్ లోకి రావడానికి అంతగా ఇష్టపడాడు, వస్తాడు కానీ అంత ఎక్కువగా ఆడాడు అనమాట. అక్కడ నుండే బోట్స్ అనేవి వాటర్ లోకి వస్తాయి. బోట్ లో వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ దానికి మనీ పే చేయాల్సి ఉంటుంది. అలా చిన్న బోట్స్ పెద్ద బోట్స్ ఉంటాయి, మనుషులు ఎక్కువగా ఉండేదాన్ని బట్టి తిరుగుతాయి, ఎక్కుతారని. మా బుడ్డిగాడు వాటర్ లోకి రానని చెప్పి ఇసుక బొమ్మలతో గుడిగట్టేస్తున్నాడు. బీచ్ అయితే చాలా బాగుంది, వాటర్ కూడా క్లీన్ అండ్ ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. జుబైల్ లోనే 3-4 బీచ్లు ఉన్నాయన్నమాట. నకిల్ బీచ్, ఫనాతీర్ బీచ్ అండ్ మేముండే బీచ్, ఇంకోటి ఏదో గుర్తు రావట్లేదు. మేముండే ఏరియాలో అంటే జుబైల్ లో తిరగాలి అంటే చూడాలి అంటే బీచ్లు, పార్కులు, ఇంకా ఎక్కువ అంటే షాపింగ్ మాల్స్ అలాంటివి ఉంటాయి. అండ్ అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్ కూడా ఉంటాయిలేండి. ఒకసారి మునిగేస్తే అంత చలి రాదు. ముందుకెళ్ళు అటు రాదురా, ముందుకు రా. అవేంటి రాళ్ళు అవి. ఫస్ట్ దూరం నుండి చూడగానే ఏదో రాళ్ళో కమ్మో అనిపించింది, పట్టుకొని చూస్తేనే అది తెలిసింది. కమ్మి రాయి కాదు, రాయి కాదు, ఏంటో ఇది. మా బార్బిక్యూ చికెన్ లా ఉంది, గట్టిగా అయిపోయింది. వాటర్ లో ఇలా కూడా వేస్తారా అనిపించింది, మళ్ళీ చేపల కోసం వేసుంటారేమో అనుకున్నాను. అక్కడ బాగున్నాయి చూడు, ఏం లేదు, దూరం కలపి. ఇక్కడే బాగున్నాయి చూడు, అంత దగ్గర దూరం వద్దు, కూర్చో మరి దూరంగా వద్దు, ఇక్కడే. మా అమ్మ స్విమ్ చేస్తా, అలా ఆడతా ఇలా ఆడతా అని చెప్పి ఇప్పుడు చల్లగా ఉంది అని ఏదేదో చెప్తుంది. స్విమ్మింగ్ అయితే మా అమ్మాయికి అంతగా రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది. పడతాయి డబ్బులు. అక్కడికి వెళ్ళు, కొంచెం ముందుకెళ్తే తేలుతావు. ఎగరడం కాదు, తేలట్లేదు ఏమీ అనాలి. కొంచెం ముందుకెళ్ళు, ఫ్లోట్ అవుతావు. అటు వెళ్ళు. మా వాడు వాళ్ళ డాడీ చక్కగా ఇసుకలో ఆడుకుంటున్నారు. రా అంటే మా వాడు రావట్లేదు అనమాట. స్విమ్ జాకెట్ రాగానే వేసాను, దాన్ని తీసేసి పక్కన పడేసి ఆడుకుంటున్నాడు. ఏందమ్మా జాగింగ్ చేస్తున్నావా వాటర్లా? నువ్వు ఇంకా ఆల్రెడీ ఫుల్ గా తడిచిపోయావు. నేను వస్తుంది, నన్ను లాగేస్తావు. ఇండియాలో నెల్లూరు మైపాడు బీచ్ కి వెళ్తూ ఉంటాము, చాలా బాగుంటుంది. అక్కడైతే అన్న వాళ్ళు, పిల్లలు అందరూ ఉంటారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం బీచ్ లో అయితే. వాటర్ లోకి రా దేవాంష్, వాటర్ లోకి. వాటర్ వద్దా? ఎందుకు? ఇక్కడికి వాటర్ అంటే భయం వేస్తుంది. దేవాంష్ వాటర్ వద్దా? నేను పట్టుకుంటాను రా. కాలు తడుపుదురా, కాలు తడుపుకుందిరా. వాటర్ కాలు క్లీన్ చేసుకుందిరా. చేపట్టుకో, అమ్మ చేపట్టుకో, అమ్మ చేపట్టుకో. అమ్ముందిరా. కొంచెం చిన్నగా ఉన్నప్పుడైతే బాగా ఆడేవాడు వాటర్ లో, ఇప్పుడు ఏంటో మరి. వద్దా వాటర్ వద్దా? ఎందుకు? చూడు జాను చూడు ఆడుకుంటాను. జాను చూడు స్విమ్ చేస్తాను, నువ్వు చేయవా? ఓకే, ఫోర్స్ చేయడం ఎందుకులే అనేసి వదిలేసాను. అక్కడ చూసారా స్విమ్ చేస్తా అని చెప్పి పడుకుని మూవీ చూస్తున్నట్టు చూస్తుంది. కాసేపు తర్వాత వాళ్ళ అక్క వచ్చి తీసుకెళ్ళింది అనమాట, వాటర్ అనేది భయం పోగొట్టాలని చెప్పి. అప్పుడు కూడా వద్దొద్దు అంటున్నాడు, ఎలాగో ఆడేసుకున్నాడు. ఈవినింగ్ అయ్యే కొద్ది అలలు కూడా పెరుగుతున్నాయి. ఓకే, నెక్స్ట్ నా మీద ఎద్దు. నెక్స్ట్ ముద్ద. నే కంట్లో పడితే జాగ్రత్త ఉండి. వాడు వచ్చేయని. దేవాంశ్ వణికేస్తున్నాడు.
ఒక పక్క బాడీ వణికేస్తున్నా ఫొటోస్ కి పోజులు ఇస్తున్నాడు. ఫోటోకి స్టిల్స్ ఇస్తున్నాడు. బాగుంది బాగుంది. వణుకుతున్నా, చాలా చలి పుడుతుంది. అప్పుడప్పుడు మా వాళ్ళు మస్తు షేడ్స్ ఉంటాయి. చాలు ఓకే. అదిగో అక్కడ గుడిలాగా కట్టాం కదా, అక్కడ కూర్చున్నాము. అక్కడ దాకా వచ్చేసే వాటర్. ఇంకా గుడి కడతాం డాడీ. ఎక్కడ డాడీ? చాలు. ఆఫ్టర్నూన్ వచ్చాము, ఈవినింగ్ కూడా అయిపోతుంది. రండి అంటే ఇంకా ఆడుకోవాలంట. మాటలతో చెప్తే వినరు, ఇంకా వెళ్ళి తీసుకొచ్చేసాను. వాటర్ లో ఉండి రాగానే మా వాడు వణికేస్తున్నాడు బాగా. బీచ్ కావాలా అంటే వద్దు అంటున్నాడు. బీచ్ కావాలా? వాటర్ లో మునిగేసి వచ్చాక క్లీన్ చేసుకోవడానికి వాటర్ షవర్ లాంటిది కూడా బీచ్ లోనే అరేంజ్ చేశారు. 2 sides వాటర్ వస్తుంది. మా వాడైతే ఫ్రెష్ అయిపోయాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అవ్వాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.